Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ నీట్ ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం మండల తహసీల్దార్ గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర కుమార్ ను మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ కార్యకర్తలు సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మండలంలోని ఐసిడిఎస్ కేంద్రాల పనితీరు, అందుతున్న సేవలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, కార్యకర్తలు పద్మ, దేవకృప, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాగానే ఉంది సార్. అంతకుముందు బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు తల్లులకి, ఇప్పుడు లూజ్ రైస్ ఇచ్చారు సార్.
5 నిమిషాలు చెప్పారు. ఓకే సార్. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన కూరగాయలను ఆకుకూరలు తినడం వలన సాధ్యమని కర్లపాలెం ప్రకృతి వ్యవసాయ వాలంటీర్ చందూరు లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం కర్లపాలెం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన కూరగాయలను ఆకుకూరలను ప్రదర్శన మరియు అమ్మకం చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవకాశాన్ని మండల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందూరు లక్ష్మీనారాయణ. నేను కర్లపాలెం మండలంలో ఎఫ్ఎంటీ వర్క్ చేస్తున్నాను. మేము ప్రతి సోమవారం ఉదయం ఇక్కడ 10 గంటలకి వీక్లీ మార్కెట్ పెడుతుంటాం సార్. రైతులకు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తుంటారు. అదేవిధంగా రైతులకు విజ్ఞప్తి ఏమిటంటే ప్రతి కుటుంబానికి కూరగాయలు అవసరం కాబట్టి వారికి ఉన్నటువంటి 1 సెంటు లేదా 2 సెంటు నెలలో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ కూరగాయ విత్తనాలు పెట్టుకొని ఈ తొలకరి స్టార్ట్ అవుతుంది కాబట్టి పండించుకుంటే ఎటువంటి పురుగు మందులు లేకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదేవిధంగా ఇప్పుడు తొలకరి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటాం అనేది ఎంతో అవసరం. ఆ పచ్చిరొట్ట ఎరువులు కూడా ఏదో జనుము, జీలుగో, పిలిమిశ్రో ఏ ఒక్కటి పంట కాకుండా కనీసం 15 నుంచి 20 రకాల విత్తనాలు. ఎలా అంటే జనుము, జీలుగ, పిలిమిశ్ర, అలాగే మినువులు, పెసలు, జొన్నలు, సజ్జలు, ఉలవలు, తైదులు, ఈ విధంగా కనీసం కూరగాయ విత్తనాలు కొన్ని వీటన్నిటిని కలిపి సుమారు ఎకరానికి 15 కేజీలు ఉండేట్టుగా కిట్టు మా దగ్గర ఉండి, అదేవిధంగా రైతు కూడా తనైనా సొంతంగా తీసుకొని ఇప్పుడు ఈ తొలగరి వర్షాలకి జల్లుకుంటే బాగా 40 రోజుల తర్వాత దాన్ని మనం భూమిలో కలిగి తినుకోవాలి. ఈ విధంగా చేసినందువలన భూతాపం తగ్గడమే కాకుండా భూమి సారవంతం అవుతుంది. అలాగే రైతుకి పెట్టుబడి తక్కువతో అయిపోతుంది, ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి పద్ధతులు ప్రతి రైతు పాటిస్తే మనం వ్యవసాయంలో అనేక లాభాలు తీసుకోవచ్చు. కర్లపాలెం మండలంలోని కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్లో 1-2 తరగతుల విద్యార్థులకు ఉచితంగా పలకలను పంపిణీ చేశారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కె విమలమ్మ తన సొంత ఖర్చులతో చిన్నారులకు ఈ పలకలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ ఉపాధ్యాయులు ఎనకొల్లు పోలీసురావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి తల్లిదండ్రులు, స్థానిక పెద్దలు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డిఎల్ ప్రసన్నలక్ష్మి, గూర్ల రాజేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన పాఠశాల ఎంబీపీఎస్ కర్లపాలెం నందు రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ విమలమ్మ గారు 1-2 తరగతుల వాళ్ళందరూ కూడా ప్లేట్స్ బహుకరించడం జరిగింది. వారికి మన పాఠశాల తరఫు నుంచి మనకి అభినందనలు జరిగింది. అదేవిధంగా విద్యార్థులకి చక్కగా విద్యా సంవత్సరం మొదట్లో టీచర్ గారు సహృదయంతో మరి చిన్నారులకి స్లేట్స్ ని పలకల్ని అందించారు. వారికి
ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో భాగంగా మరి ప్రభుత్వంతో పాటు మరి దాతలు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కలిసి సమీక్షగా కృషి చేసినప్పుడు విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మా టీచర్ గారు దాదాపు 20 మంది పిల్లలకి ఉచితంగా పథకాలు అందించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇస్తుంది కానీ నోటు పుస్తకాలు కానీ సిలబస్ కానీ ఎవరు మరి అలాంటి మరి మంచి మనసుతో టీచర్ గారు ఇచ్చారు. అదేవిధంగా మరి అవసరమైన దాదాపు సహకారంతో నోటు పుస్తకాలు కూడా ఇప్పించి మేమందరం కలిసి సమిష్టిగా ఉపాధ్యాయులు అందరం కలిసి ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఆయా శాఖ అధికారులతో సమీక్షించి పరిష్కరిస్తున్నామని కర్లపాలెం తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించి సమస్యలతో వచ్చిన వారికి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని రవీంద్ర కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, అయినంపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, ఎంఈఓ టియు మనోరంజని ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే సరే తక్కువ పొలం ఉన్నాడో ఆయన పెట్టులు తీసేసారు. పొలం నాకు అప్లై చెప్పట్లేదు, ప్లస్ రిపోర్ట్ రీసెంట్ వెహికల్ నోటీస్ ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన నోటీస్ కదా, నోటీస్ ఇచ్చారు. బాపట్ల అప్పికట్ల రైల్వే మార్గంలో సోమవారం తెల్లవారుజామున రైలు దోపిడీకి యత్నించిన దుండగుల ప్రయత్నాన్ని పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు వెంబడించగా వారు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసుల భయంతో దుండగులు తమ బ్యాగులను పొలాల్లో వదిలేసి పరారయ్యారు. ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలో దుస్తులతో పాటు రూపాయి నాణాలు గుర్తించారు. సిగ్నల్ ని ట్రాక్ సర్క్యూట్ లో దిప్పదీసేందుకు వీటిని వాడే అవకాశం ఉందనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత ఏప్రిల్ 19లో కూడా ఇదే మార్గంలో చోరీ ప్రయత్నం జరగడం ఇప్పుడు వరుసగా రెండోసారి ఇలాంటి ఘటన పునరావృతం కావడంలో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. దీంతో రైల్వే స్థానిక పోలీసులు సంయుక్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అభిలేఖలన్నీ కూడా వాళ్ళ బ్యాగ్స్ ఇక్కడ దొరుకుతాయి. బాపల జిల్లా చీరాలలో జనతా వారధి కార్యక్రమం ద్వారా రైతు బజార్ల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణరావు పొక్కిలిగడ్డ శ్రీనివాసరావులు ఆర్డీఓ నరసింహారావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. మీరు ఓపెన్ గొడవలు పెట్టుకుంటారు కదా మున్సిపాలిటీ ముందు మధ్యవర్తులు పోతారు. మధ్యవర్తులే కదా రూపాయి కిలో తీసుకొచ్చుకుంటే 15 రూపాయలు. ఈరోజు రైతుల కోసం వాళ్ళకి సపోర్ట్ గా మా బీజేపీ పార్టీ వాళ్ళందరం ముందుకొచ్చామండి. ఎందుకంటే రైతు బజార్లు మనకి అసలు చీరాల్లో లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్యగా అయిపోయింది. దానికోసమే కాకుండా మన చీరాల పర్చూరు నియోజకవర్గాలన్నింటి కోసం మనం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లపై సమగ్ర సర్వే నిర్వహించి రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందండి. ఈరోజు రైతు బజార్ సమస్యలపై ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఒకప్పుడు ప్రతి ఊర్లోనూ రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా అవి రైతు బజార్లు ఎందువలనో నిర్వీర్యమైపోయి ఈరోజు చాలా చోట్ల మూతపడిపోయి ఉన్నాయి. అట్లాంటి రైతు బజార్లను మళ్ళీ రీఓపెన్ చేసి జనాలకి సరసమైన ధరలకు మంచి ఆరోగ్యవంతమైన కూరగాయలు అవన్నీ అందించాలని, అలాగే మధ్యవర్తులు దళారీలు లేకుండా చూడాలని, అక్కడ మా రైతు బజారు యొక్క ప్రాంగణంలో నీటి వసతి, లోడింగ్ అన్లోడింగ్ వసతులు అన్ని ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి వాటిని చక్కగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తూ బాపల జిల్లా చీరాల గడియార స్తవం సెంటర్ లో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుతున్న ఎండల నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదచారులకు, వాహనదారులకు దాహతను తీర్చడానికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు. మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు మన చీరాల పట్టణంలో, ఎందుకంటే మన చీరాల పట్టణంలో 70 నుంచి 80% మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు. చేతి వృత్తుల బతికి అందరూ, ఎందుకంటే బేల్దార్ పనిచేసేవాళ్ళు, సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, రాడ్ మైనింగ్ పని చేసేవాళ్ళు, అలాగే పెయింట్ పని చేసేవాళ్ళు, వెల్డింగ్ పని చేసేవాళ్ళు, చాలా మంది పేద నిరుపేద చాలా మంది మన చీరాల నియోజకవర్గంలో ఉన్నారు. ఈ ఎండల పనులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి అదికాక ఈ మధ్యన ఇసుక కూడా మన కలెక్టర్ దాన్ని బ్యాన్ చేశారు. దీనివల్ల పేద నిరుపేదలు పనులేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఇసుకను విడుదల చేస్తే బెల్దాలు పని చేసుకునే వాళ్ళు, సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, రాడ్ పెయింటింగ్ పని చేసుకునేవాళ్ళు, అలాగే పెయింటింగ్ పని చేసుకునేవాళ్ళు, సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, అలాగే పాలిష్ పని చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. దానివల్ల ఎందుకంటే మా చీరాల నియోజకవర్గంలో 70% మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు మిత్రులారా. ఎందుకంటే పనులాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎవరో ఏదో ఆర్టీఐ పెట్టారని ఇసుకను బ్లాక్ చేయడం పద్ధతి కాదు. ఎందుకంటే చీరాల నియోజకవర్గం పేద నియోజకవర్గం కాబట్టి ఇసుకను వెంటనే విడుదల చేస్తే పేద నిరుపేదలు పనులు చేసుకుని బతుకుతారు మిత్రులారా. ఎందుకంటే 70% మంది చేతి ఉత్తరాలను బతికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ దళిత క్రైస్తవ సోదరులు ఉన్నారు.
వీరంతా చేతి వృత్తంగా బతికేవాళ్ళు చాలా మంది 80-90% వీళ్ళంతా పనులు చేసుకుంటే కానీ డొక్కడదు కానీ కడుపు నిండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మిత్రులు. దీనిపై స్పందించి కలెక్టర్ గారు వెంటనే ఇసుకను విడుదల చేయాలి. అలాగే పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రవేశ మా పీఠ ముఖ్యమంత్రి కూడా వెంటనే స్పందించి చీరాలకి మన ఇసుకని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలి. అలాగే మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా దీనిపై వెంటనే స్పందించి ఇసుకను విడుదల చేస్తే మన చీరాల నియోజకవర్గంలో అందరూ పనులు చేసుకుని కూలినాలు చేసుకుని బతుకుతారు మిత్రులారా. ఎందుకంటే చీరాల గురించి పెద్దలు గౌరవనీయులు చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెళ్లి డైనమిక్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా చీరాల గురించి ఆయన కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో దళిత క్రైస్తవులపై జరుపుతున్న ఉద్దేశపూర్వక మత వివక్ష పాస్టర్లు సువార్త సేవకులపై దాడులు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత క్రిస్టియన్ సమైక్య బాపట్ల జిల్లా అధ్యక్షులు నీలం శామ్యూల్ మోజేష్ కోరారు. బాపట్ల జిల్లా చీరాలలోని సెయింట్ మార్క్ లూథరన్ చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25లో చెప్పిన విధంగా ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ ఉందని, మనిషి తమ ఇష్టానుసారంగా ఏ మతాన్ని అయినా స్వీకరించి ఆచరించవచ్చని అన్నారు. ఆర్టికల్ 341లో ఉన్న పేరా నెంబర్ 3ని వెంటనే తొలగించాలని దళిత క్రైస్తవులు సువార్త సేవకులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అధికరణాన్ని వెంటనే వర్ధిల్లాలి. దళిత క్రైస్తవుల ఐక్యత కల్పించాలి. క్రైస్తవులకు దళితులకు కల్పించే హక్కులను కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ వారికి హక్కులను ప్రస్తుతం అందరికీ తెలిసింది దళిత క్రైస్తవుల సమస్యలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చిస్ మీద దాడులు, అలానే స్వార్థ సేవకుల మీద దాడులు, మరి వాళ్ళ ఆస్తులను ఆక్రమణ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో మరి 341 ఆర్టికల్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్లో మరి ఆనాడు హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. అయితే దానిలో జరిగింది ఏంటంటే దళితులుగా ఉన్న, ఎస్సీలుగా ఉన్న మాదిగలను కూడా క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి వివక్షత చేయటం చేశారు. కాబట్టి మేమందరం కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆర్టికల్ 341లో ఉన్న పేరా నెంబర్ 3ని తక్షణమే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తర్వాత చర్చిల మీద కానీ మరి స్వార్థ సేవకుల మీద కానీ దాడులు జరుగుతుంటే మాత్రం వాటిని క్షమించేది లేదు. అలానే దళితులు చర్చీలకు వెళ్తూ ఉంటే వాళ్ళు చర్చీలకు వెళ్తుంటే ఇబ్బంది కలుగు చేస్తున్నారు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ఎవరైనా మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. మరి అటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు కల్పిస్తున్నారు? కాబట్టి ప్రభుత్వం రాజ్యాంగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీలకి మరి దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు, దళిత సోదరులకు, పాస్టర్లకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటీవల కాలంలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్టర్లు కానీ రెవరెంట్స్ కానీ అందరూ కూడా మెమరాండం సమర్పించడం జరుగుతుంది. మరి ఆర్టికల్ 341ఏలో ఆర్టికల్ 3ని తొలగించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. కాబట్టి దళితులకు ఏ అయితే హక్కులను కల్పించిందో రాజ్యాంగం, అదే హక్కులను దళిత క్రైస్తవులు కూడా కల్పించాలని, మరి వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలని, వారి పిల్లలకు కూడా మరి విద్యా సంస్థల్లో కానీ, కాలేజీల్లో కానీ, మిగతా ఇతర సంస్థల్లో కానీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ని మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నీలం శామ్యూల్ మోజెస్ గారు మరి భవిష్యత్తులో తీసుకునే ఏ కార్యక్రమానికి సరే మన చీరాల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్లు, మరి రెవరెండ్స్ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మన యొక్క వినతి పత్రాలను, డిమాండ్స్ని తెలియజేసి ఈ యొక్క పేద, బడుగు, బలహీన వర్గాల అందరికీ తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ బాంచి అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి షేక్ బాంచి బాపట్లకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఐలాండ్ సెంటర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు దంపతులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రమాణ స్వీకారంకు వెళ్లిన బాజీకి కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తూ సందడి చేశారు.
అధికారులకు, ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అన్ని వర్గాల కర్లపాలెం మండల ప్రజలందరికీ మీ బాజీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నానండి. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో నన్ను ఎంపీటీసీగా, అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తించి మరి నన్ను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు మీ అందరి వలన, మీ అందరి మనల వలన, అలాగే మన ప్రియతమ నాయకులు, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గారి ఆదేశాలతో వేటపాలెం మండలంలోని నాయనపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మనబడి మన పండుగ కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం నిర్మలాదేవి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో 5 ఏళ్ల నుండిన చిన్నారులకు వారి తల్లిదండ్రులకు పుష్పాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు హాజరై చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. ఎంతో పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో క్లస్టర్ కాంప్లెక్స్ చైర్మన్ దేవరకొండ సరోజిని, ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు, డి సరళ, పి సాంబశివరావు, సిఆర్పి నాని రోజు మరియు అంగన్వాడీ కార్యకర్త పాల్గొన్నారు. పెట్టిన తర్వాత నువ్వు సెకండ్ క్లాస్ నడే అమ్మ పేరెంట్స్ ఉన్నారు మేడం సార్ సార్ అమ్మ పేరెంట్స్ సార్ సార్ ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో భారీ విజయోత్సవ సభ ప్రదర్శన నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు వరకు 1000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ సాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ బహిరంగ సభకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జాన్ సైదా, పెదకూరుపాడు ఎమ్మెల్యే మాస్టర్ ప్రవీణ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగంట్ల కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఒకప్పుడు ఉద్రిక్తతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పల్నాడు నేడు ప్రగతి పదంలో దూసుకుపోతుందని అన్నారు. అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అయితే వీటన్నింటి గురించి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మీ అందరికీ ఉంటుంది. వీటన్నింటినీ మనం ఇంకా ప్రచారం చేయాలి, మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవాలి అని. వీటన్నింటినీ ఇందాక మేము మాట్లాడేదంటే మీరు మాట్లాడేదానికంటే ఎవరి ఇంటికైతే చేరినవన్నీ ఎవరి ఇంటికైతే పథకాలు చేరినాయో వారు ఇంకా బాగా గట్టిగా మాట్లాడగలరు అనేది ఇందాక చూపించారు. మీకు ఇక్కడికి వచ్చారు, ఇందాక లబ్ధిదారులు వచ్చారు, వారికి ఏ విధంగా అన్నదాత సుఖీభవ ఉపయోగపడిందని మాట్లాడారు, ఉచిత బస్సు ఉపయోగపడింది మాట్లాడారు, దీపం ఎలా ఉపయోగపడిందని మాట్లాడారు. ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ చేరిని వారందరూ కూడా గట్టిగా మాట్లాడతారు. అయితే వీటన్నిటినీ మనం గుర్తు చేస్తూనే వీటితో పాటు మనం గుర్తు చేయవలసింది ఏమిటి అంటే అన్నదాత సుఖీభవ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. రైతులకి గిట్టుబాటు ధర కోసం అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్క పంటకి కూడా మనము చేర్చే విధంగానే మనం కృషి చేస్తా ఉన్నాం. అంతేకాని ఇందాక కనిపించిన ఒక రైతు నరేంద్ర అని చెప్పి గిట్టుబాటు ధర అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో మనం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే అపోజిషన్ లో ఉన్నప్పుడు మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇందాక పెద్దలందరూ కూడా విషయాలన్నీ కూడా చెప్పారు ఏమేం చేశామని. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మన ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, నేను ఒక్కనే చేశాను సంక్షేమం, మనం చేయట్లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు. ఆ పార్టీ ఎప్పుడు కూడా అబద్ధాలు దుష్ప్రచారాల మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. మనం ఏమన్నా చేసి చెప్పుకోవడంలో వెనకబడి ఉంటాం. అందుకని ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ మీటింగ్ పెట్టుకొని మనందరం కూడా చేసిన ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే మాట ఇచ్చామో అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మనం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఏదైతే పెంచుతా అన్నామో అవి ఖచ్చితంగా పెంచాం. 4,000 చేశాం, 6,000 చేశాం. ఇందాక ఒక దివ్యాంగుడు మాట్లాడాడు, గతంలో నాకు 3,000 వచ్చేది, ఇవాళ 6,000. మన పల్నాడు జిల్లా అధ్యక్షుల కోరిక మేరకు, జాన్ రెడ్డి గారి కోరిక మేరకు, అదేవిధంగా మన ఎంపీ రావు సెక్రటరీ గారి కోరిక మేరకు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మెట్ కొట్టుపాటి రవికుమార్ గారి కోరిక మేరకు, మన చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారి కోరిక మేరకు, ప్రతిపాటి పుల్లారావు గారి కోరిక మేరకు, ఎరపతి శ్రీనివాస్ గారి కోరిక మేరకు, బ్రహ్మారెడ్డి కోరిక మేరకు, మా తమ్ముడు భాష్య ప్రవీణ్ కోరిక మేరకు, ముఖ్యంగా మన కలెక్టర్ కోరిక మేరకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నెరవేర్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కూడా మిగతా మీటింగ్ లో కంటిన్యూ చేసుకుందాం. అన్ని హామీలు నెరవేర్చాం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, అమరావతిని కాపాడుకుంటాం. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు కన్నాల లక్ష్మణ్ గారిని కూడా వారి కోరిక మేరకు వాళ్ళందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులందరికీ అన్ని విధాల డ్వాక్రా మహిళలు కానీ, వాటర్ నీటి సంఘాలు, సొసైటీ ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క పిలుపు మేరకు 24 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలన్నిటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఇలానే ఉండాలి. ఇలానే ఉంటేనే 2029లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో పల్నాడు జిల్లాలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని గురించి నేను 2 మాటలు మాట్లాడతాను. సంక్షేమ పథకాలు చూస్తే తల్లికి వందనం జిల్లాలో 2,64,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు 397 కోట్లు జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు నెల నుంచి 3,55,000 సారి మన మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దీపం 2 పథకం కింద 19 లక్షల మంది లబ్ధిదారులకు 134 కోట్ల భారీ ఆర్థిక లబ్ధి చేరుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కింద
40,000 మంది రైతుల ఖాతాలకి 455 కోట్లు జమ చేయడం జరిగింది. దీంతో పాటు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్స్ ప్రతి నెల ఇంటి వద్ద ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.